ఇతను రఘు, ఆమె అతని భార్య. రఘు తండ్రికి బాగా అనారోగ్యంగా ఉండడంతో డాక్టర్ పరిశీలించడానికి వచ్చాడు. రఘు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. తండ్రి పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇక ఆయన చివరి కోరిక ఏమైనా ఉంటే తీర్చడం, ఆయనకు సంతోషం కలిగించడం తప్ప మనం ఇంకేమీ చేయలేం. ఆయన తన చివరి దశలో ఉన్నాడు. మానసికంగా ఏదో దిగులు పెట్టుకున్నాడు. అందుకనే నేను ఎంతగానో వైద్యం అందించడానికి ప్రయత్నించినా తన శరీరం దానికి సహకరించడం లేదు. అయ్యో, ఇటువంటి మాట వినాల్సి వస్తుందనుకోలేదు. నా చిన్నతనంలో ఉండే తల్లిని ఎలాగూ కోల్పోయాను. ఇక ఉన్న నాన్న కూడా చనిపోతే నేను ఒంటరివాడిని అయిపోను. మనం ఏమాత్రం అజాగ్రత్తగా లేము కదా. నాన్నని ఈ పరిస్థితి నుంచి కాపాడలేమో. డాక్టర్ మనకు అవకాశం లేదని, ఇక చేసేదేమీ లేదని చెప్పడంతో రఘు ఏమీ చేయలేని పరిస్థితుల్లో తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయనను ఓదార్చి చివరి కోరిక ఏమిటి అని అడగక తప్పలేదు. ఏమండి, మా పిల్లాన్ని ఒక దొంగ మా చేతుల్లోంచి లాక్కుని ఎత్తుకొని పారిపోయాడు. ఇటువైపుగా రావడం చూసామని అక్కడున్నవాడు చెప్పారు. మీకు గాని ఎవరైనా వ్యక్తి పిల్లాన్ని ఎత్తుకుని అనుమానాస్పదంగా కనిపించారా? వాడి మెడలో బంగారు గొలుసు కూడా ఉంది. పిల్లాడు 5 నెలల పిల్లాడు. మాకు లేక కలిగిన సంతానం. ఎవరినైనా చూసి ఉంటే దయచేసి చెప్పండి. అలాగా, మాకెవ్వరూ కనిపించలేదండి. మేము ఇక్కడ చాలాసేపటి నుంచే ఉన్నాం. ఏ వ్యక్తి పిల్లల్ని ఎత్తుకుని అనుమానాస్పదంగా ఇక్కడ తిరిగింది లేదు. అలాగే పిల్లాన్ని కూడా చూడలేదు. మరి ఆ దొంగ విధవ ఎటైనా పట్టుకెళ్ళిపోయి ఉంటాడు. ఇటువైపైతే ఎవ్వరూ రాలేదండి. అమ్మా, ఒక్కసారి గుర్తు చేసుకుని చెప్పండి. పెళ్ళయ్యాక చాలా కాలం మాకు పిల్లలు పుట్టలేదు. ఎంతో మందిని సంప్రదించి చికిత్స తీసుకుంటే మా అదృష్టం బాగుండి వీడు పుట్టాడన్న సంతోషం పూర్తిగా పొందకుండానే ఆ దొంగ వెధవ ఇలా ఎత్తుకుని పారిపోయాడు. మీరు వచ్చే దారిలో కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల కానీ ఎవరైనా పిల్లాన్ని ఎత్తుకొని ఉంటే మీరు చూసి ఉండొచ్చు. బాగా గుర్తు చేసుకుని చెప్పండి అమ్మా. నా తల్లి బాధను అర్థం చేసుకోండి. లేదమ్మా, మేమెవరిని చూడలేదు. ఇదిగో నా బిడ్డ. నేను చంకను ఎత్తుకొని నిద్రపుచ్చుతున్నాను. ఆ పనిలో నేను ఉన్నాను. ఈ చుట్టుపక్కల వాళ్ళెవరిని నేను అంతగా గమనించలేదు. అయినా ఎవరు లేరు కూడాను. చాలాసేపటి నుంచి ఇక్కడంతా నిశ్శబ్దంగానే ఉంది. అతను వేరే వైపు వెళ్ళి ఉండవచ్చు. ఎవరినైనా అడిగి చూడండి. ఇదన్నమాట సంగతి. ఆ దొంగ పిల్లాడి బంగారు గొలుసు కోసం పిల్లాన్ని ఎత్తుకొచ్చినట్టున్నాడు. ఆ బంగారు గొలుసు కాస్త తీసుకొని ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోయాడన్నమాట. సరే, ఏదైతేనే నాకు పిల్లాన్ని ఇవ్వబుద్దయ్యలేదు. మనం పెంచుకుందాం అనుకున్నాం కదా. పదండి, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం. అలా జరిగిందంతా చెప్తూనే పద్మనాభం కన్ను మూశాడు. అంతా విని ఆశ్చర్యపోయిన రఘు నిశ్చేష్టుడయ్యాడు. ఇంతకాలం పెరిగిన చోటు తనది కాదని, తనను పెంచిన తల్లిదండ్రులు వారి సొంత మనుషులు కాదని తెలిసిన తర్వాత రఘు చాలా బాధపడ్డాడు. తన సొంత తల్లిదండ్రుల్ని చేరుకోవడం ఎలా? ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, తనను తీసుకువచ్చి పెంచుకుందాం అనుకున్న వాళ్ళే ఇంత బాధను అనుభవించి మానసికంగా క్షోభపడ్డారు. అటువంటిది బిడ్డ దూరమై ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, వాళ్లను ఏ పరిస్థితుల్లో చూడవలసి వస్తుందో అని బాధపడుతూ ఊరికి బయలుదేరాడు రఘు. అలా తన ఊరు చేరుకుంటూ ఉండగా దారిలో తన ఎదురుగా వస్తున్న వ్యక్తి వెనుక వాహనం దూసుకురావడం చూశాడు రఘు. అతనిని తప్పించబోతూ రఘుకు గాయమైంది. వెంటనే ఆ వ్యక్తి రఘువును పైకి లేపి చికిత్స చేయించి
తన ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ వివరాలన్నీ తెలుసుకుంటూ ఉండగా అది తాను వెతుకుతున్న తన తండ్రి ఇల్లు రామనాథం గారిది. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే తను కాపాడిన వ్యక్తి రామనాథం కొడుకుని అని చెప్తున్నాడు. రఘుకు ఏమీ అర్థం కాలేదు. అయితే తలకు బలంగా గాయం కావడంతో వాళ్ళు రఘుని అక్కడే ఉండి 2 రోజులు చికిత్స పొంది విశ్రాంతి తీసుకోమని చెప్పారు. తమ కొడుకు సంతోష్ని కాపాడినందుకు ఎంతో కృతజ్ఞతలని రఘును జాగ్రత్తగా చూసుకున్నారు. విషయం ఏమాత్రం అర్థం కాని రఘు నిదానంగా సంగతులు తెలుసుకోవచ్చన్న ఉద్దేశంతో అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉండిపోయాడు. మీ తలకు ఇంత పెద్ద దాయం చేసుకుని నా కొడుకుని కాపాడి నా ప్రాణం నిలబెట్టావు నాయన. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. లేదంటే వాడికి ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో. మాకు లేక పుట్టిన సంతానం వాడు. నేను అంకులకి చెప్తూనే ఉన్నాను, పిల్లవాడికి ఏవో గండాలు ఉన్నాయి, పూజలు చేయించి శాంతులు జరిపించమని. అయినా నా మాట లక్ష్య పెడితేనా? చిన్నప్పుడు కూడా ఇలాగే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. నెలల పిల్లాడిగా ఉండగానే మా నుంచి తప్పిపోయాడు. ఎన్ని ఏళ్ళు మేము వాడి కోసం బాధపడ్డామో దిక్కులేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాం, ఊరూరు తిరిగాం, తెలిసిన వాళ్ళందరినీ అడిగాం. చంటి పిల్లాడిగా ఉన్నప్పుడే వాడిని దూరం చేసుకుని నరకం అనుభవించాం. ఏదో తర్వాత 2-3 ఏళ్లకి మా అదృష్టం బాగుండి పోలీసులు మా ఫిర్యాదు మేరకు వాడిని వెతికి పట్టుకుని మాకు అప్పగిచ్చారు. ఆనవాళ్ళను బట్టి మా అబ్బాయేనని మేము గుర్తించడంతో మేము తిరిగి వాడిని చేరుకోగలిగాం. ఇలా ఏవో ఒక అడ్డంకులు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఈరోజు నువ్వు కాపాడకపోతే వాడి పరిస్థితి ఏమిటి చెప్ప? ఇంత ప్రమాదాలకి గురయ్యే పరిస్థితి ఉంది. శాంతులు పూజలు చేయిస్తే దోషాలు ఏమైనా ఉంటే పోతాయి కదా అని చెబుతూ ఉంటే నా మాట వినిపించుకోవడం లేదు. ఏం చేయను చెప్పు? నా బాధ అంతా నీతో చెప్పుకున్నాను. ఎందుకో నిన్ను చూస్తే నా సొంత కొడుకు అనే భావనే కలుగుతోంది. బహుశా వాడిని కాపాడేవన్న భావనతోనేమో. అందుకే నీతో ఉన్న విషయం అంతా చెప్పేశాను. నువ్వు నీ గాయం నయం అయ్యేదాకా ఇక్కడే ఉండి పూర్తిగా ఆరోగ్యం వచ్చిన తర్వాతనే వెళుతూ కానీ, సరేనా? మీ దేవుడు ఈ ఊరికి ఏ పని మీద వచ్చావు, ఎవరింటికి వచ్చావు, నాకు వివరాలు చెప్తే వాళ్ళకి మీ గురించిన సమాచారం చేరవేస్తాను. అమ్మా, నేను ఒక అనాథను. నన్ను పెంచిన తల్లిదండ్రులు ఈ మధ్యనే కాలం చేశారు. ఇక వేరే దిక్కు లేక ఉపాధి వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. అంతో ఇంతో చదువుకున్నాను. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇలా ఊరు తిరుగుతున్నాను. ఈ ఊరికి ఎవరిని కలవడం కోసం నేను రాలేదు. ఉద్యోగం ఉపాధి వెతుక్కుంటూ వచ్చాను అంతే. ఈమె నా భార్య. మాకు ఒక ఉద్యోగం, ఉండడానికి వసతి కావాలి. అలాగా? మరి ఇంకే, మాకు కూడా కంపెనీలో మేనేజర్ కావాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే మా అబ్బాయితో చెప్పి ఆ ఉద్యోగం నీకు ఇప్పిస్తాను. మా ఇంటి పక్కనే ఒక వసతి గృహం కూడా ఉంది. అందులో మీరు ఉండండి. మీ బాగోగులు చూస్తూ మేము కూడా సంతోషంగా ఉంటాం. ఇక నీ సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఉద్యోగం, వసతి అన్నీ దొరికాయి. సంతోషమేనా? ఉండు, ఇప్పుడే సంతోషంతో మాట్లాడి మీకు ఇల్లు కూడా శుభ్రం చేయించి ఉంచమని చెప్తాను. అది కూడా మనదే. అందులో నువ్వు నిరభ్యంతరంగా ఉండొచ్చు. ఇదంతా చూసి రఘు భార్య ఆశ్చర్యపోయింది. చూస్తే రామనాథం తన సొంత తండ్రి అన్న విషయం రఘుకు అర్థమయ్యింది. కానీ ఎందుకు బయటపడలేదు? తల్లి వచ్చి ఇంతసేపు జరిగిందంతా చెబుతూ ఉంటే ఉపాధి కోసం వచ్చానని అబద్ధం చెప్పాడేమిటి? అయోమయంలో పడింది రఘు భార్య. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మనం ఎవరి కోసం వచ్చాం? మీ తల్లిదండ్రులను వెతుక్కుంటూనే కదా. అటువంటిది వాడు దొరికినా కూడా మీరు ఇలా అబద్ధం చెప్పి ఉపాధి కోసం అని నిజాన్ని దాచారు. ఎందుకో నాకు తెలియడం లేదు. ఇంత తేలిక తల్లిదండ్రులు దొరుకుతారని నేను అనుకోలేదండి. అటువంటిది భగవంతుడు దయ వల్ల వెంటనే కనిపించారు. అయినా కూడా మీరు వాళ్ళకి నిజం చెప్పలేదు ఎందుకు?
నిజాలు బయట పెట్టి ప్రయోజనం ఏముంది చెప్పు. ఇంతకాలం సంతోష్ని సొంత కొడుకు అనుకునే వారు పెంచుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా వారికి బంధం ఏర్పడి ఉంటుంది. అతను అనాథ అయి ఉండొచ్చు. ఇంతకాలం పెరిగిన చోటు తనది కాదని, సొంత తల్లిదండ్రులు కాదని ఇప్పుడు అతనికి తెలిస్తే అతను ఎంత బాధపడతాడు. అలాగే పెంచింది సొంత కొడుకుని కాదు అన్న విషయం తెలిస్తే అమ్మా నాన్న ఎంత బాధపడతారు. ఇప్పుడు నేను చెప్పే నిజం ఎంతో మంది జీవితాలు అల్లకల్లోలం చేస్తుంది. అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియక నిరాశపడచ్చు. మనం ఇక్కడే ఉండమని చెప్పొచ్చు, కానీ ఒకప్పుడు ఉన్నంత అధికారంగా స్వతంత్రంగా ఇక ఇంట్లో బతకలేడు కదా. అటువంటి భావన సంతోషి కలిగించడం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పు. మనకి అదృష్టం కొద్దీ వాళ్ళు కలిశారు. అలాగే ఇక్కడే పక్కనే ఉండడానికి అవకాశం కూడా దొరికింది. నేను తల్లిదండ్రుల వద్దకైతే చేరాను. ప్రతిరోజు వాళ్ళని చూస్తాను, మాట్లాడతాను. ఏదైనా అవసరం వస్తే సహాయపడతాను. అలాగే మన ఆలన పాలన కూడా వాళ్ళు చూస్తారు. ఇదే కదా కావాల్సింది. ఇంతలో సంతోష్కి అన్యాయం చేసి వాళ్ళని కూడా అయోమయంలో పడేసి బాధపెట్టడం ఎందుకు? అందుకే అసలు నిజం చెప్పలేదు. చూసావా, తెలిసి పాపం చేసినందుకు ఫలితం ఎంత దారుణంగా ఉందో. చివరకు నేనైతే తల్లిదండ్రుల దగ్గరకు చేరాను. వాళ్లకు ఆ సంతోషం మిగలేదు. పెంచుకుందామని తీసుకెళ్లిన వాళ్ళు ఏ రోజు సంతోషం పొందలేదు. తల్లి త్వరలోనే చనిపోయింది. తండ్రి ఆ బాధ భరిస్తూ జీవితాన్ని నరకంగా గడిపాడు. చెడు భావాలతో తెలిసి తప్పులు చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అదే మా అమ్మ నాన్న బిడ్డను పోగొట్టుకుని బాధపడ్డారు. భగవంతుడు వాళ్లకు అన్యాయం చేయడం ఇష్టం లేక సంతోష్తో వాళ్ళని కలిపి సంతోషపడేలాగా చేశారు. మా అబ్బాయి దొరికాడు అన్న ఆనందంతోనే ఇన్నాళ్ళు వాళ్ళు సంతోషంగా గడిపారు. అదే మంచితనానికి ఉన్న విలువ. మంచి మనస్సు కలవారు కనుక వాళ్ళను బాధ పెట్టలేదు. ఇప్పుడు నాకు న్యాయమే చేశాడు. పోనీలే, మనకు ఇంతకంటే కావాల్సిందేమంది? ఆస్తులు కాదుగా. ఈరోజు ఈ నిజాన్ని నేను బయట పెడితే ఆస్తి కోసమే బయట పెట్టానని జనులు అనుకోవచ్చు. అయితే ఇలా రఘు భార్య మాట్లాడుకోవడం సంతోష్ వినేశాడు. సంతోష్ రఘుకి ఎలా ఉందో తెలుసుకుందామని అనుకుంటూ గదిలోకి వెళ్తుండగా వీరి సంభాషణ అంతా వినపడింది. సంతోష్ నిజం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. అయితే ఆలోచనలో కూడా పడ్డాడు. తర్వాత రోజు జరిగిందంతా ఉత్తరం రాసి ఇక తను అక్కడ ఉండదలుచుకోవట్లేదని తల్లిదండ్రులకి ఉత్తరంలో తెలియచేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరం చదివిన తండ్రి ఇంట్లో అందరినీ పిలిచి సంగతంతా చెప్పాడు. అందరూ ఎంతగానో బాధపడ్డారు. జరిగింది తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సంతోష్ని వెతుక్కుంటూ బయటకు బయలుదేరారు. అలా వెతుకుతూ రైల్వే స్టేషన్లో సంతోష్ని చూశారు. ఏరే నాన్న, ఇదా నువ్వు చేసే పని? నువ్వు మా సొంత కొడుకు కాదు అని తెలిసినంత మాత్రాన మాకు పరాయివాడు అయిపోతావా చెప్పు? నిన్ను మేము మా సొంత బిడ్డ అనుకునే పెంచాం సంతోష్. నీపై ఎంతో ప్రేమను పెంచుకున్నాము. ఇప్పుడు మా బిడ్డ తిరిగి వచ్చాడని తెలిసినంత మాత్రాన నిన్ను వెళ్ళిపోమని, నిన్ను వదులుకుంటామని ఎలా అనుకున్నావు చెప్పు? మేము భరించగలమా? నువ్వంటే మాకు ప్రాణం. మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు. నాకు 2 కొడుకులు. ఇందులో ఏ ఒక్కరు తక్కువ కాదు నాన్న. అది కాదమ్మా, మీ అసలు కొడుకు నా కోసం నిజం చెప్పకుండా తానే పరాయివాడిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నాకు అన్యాయం జరుగుతుందేమో, నేను బాధపడతానేమో అని ఆలోచించి తను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అటువంటి గొప్ప వ్యక్తికి అన్యాయం జరగకూడదు. నేను విషయం తెలిసిన తర్వాత కూడా మౌనంగా ఉంటే స్వార్థపరునవుతాను. అసలే చిన్నతనంలోనే విడిపోయి మీరు ఎన్నో బాధలు అనుభవించారు. ఇప్పుడైనా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు అనుకున్నాను. అందుకే మీకు చెప్తే రానివ్వరని అలా ఉత్తరం రాసిపెట్టి వచ్చేసాను. నువ్వు అన్నవన్నీ నిజాలు అయి ఉండొచ్చు. అయితే మాత్రం నువ్వు తెలుసుకున్న నిజాన్ని మాతో చెప్పుంటే ఈ మాట అక్కడే చెప్పేవాళ్ళం.
సంతోష్, మీ ఇద్దరు నిజంగానే మంచి మనసు కలవాళ్ళు. ఇటువంటి కొడుకులు నాకు ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. మీ ఇద్దరు మాకు సమానమే. ఎప్పుడూ ఎటువంటి పని చేయకు. పద, మన ఇంటికి వెళదాం. అవును సంతోష్, అమ్మా నాన్న చెప్పిన మాట నిజం. మన ఇద్దరం అన్నదమ్ములు, రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ములు. ఈ జీవితం అన్యాయం కాకూడదని నేను ఆలోచిస్తే నాకు అన్యాయం జరగకూడదని నువ్వు ఆలోచించవు. ఇంత మంచి తమ్ముడు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఇక ఇంకేమీ ఆలోచించకు. ఇప్పుడు ఇక ఎవ్వరూ త్యాగం చేయాల్సిన పని లేదు. అందరం సంతోషంగా ఉండడమే చేయవలసిన పని. సంతోష్కి కూడా వాళ్ళని వదిలి వెళ్ళాలని నిజానికైతే లేదు. కానీ రఘుకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే తన నిర్ణయానికి వచ్చాడు కనుక వాళ్లతో సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక ఏ చీకు చింత లేకుండా అందరూ కలిసిమెలిసి పిల్లా పాపలతో సంతోషంగా జీవితం గడిపేశారు. స్వార్థపూరితంగా ఏ పని చేసినా దాని ఫలితం మాత్రం ఎప్పుడూ దొరకదు. రఘు తల్లిదండ్రుల్ని చేరుకున్నాడు. ఆ తల్లిదండ్రులకు చిన్నతనం నుంచి మానసిక వ్యధ లేకుండా సంతోష్ దొరికాడు. అయితే స్వార్థపూరితంగా పిల్లాన్ని పెంచుకుందామని తీసుకెళ్లిన పద్మనాభం దంపతులు మాత్రం నరకయాతనే అనుభవించవలసి వచ్చింది. అందుకే మంచి మనసు ఉండాలి. మనం నష్టపోయినా పర్లేదు, ఎదుటివారికి హాని చేయకూడదు అనే ఆలోచన అడగకుండానే సత్ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథలో మీకు నచ్చిన అంశం ఏమిటో కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.